అయ్యా నమస్కారం అయ్యా. చెప్పండి. 35 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే రమేష్ నాయుడు గారిని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఎవరయ్యా కంప్లైంట్ ఇచ్చింది? వాళ్ళ అబ్బాయి కృష్ణస్వామి గారు. దానికి సాక్ష్యం లేదని కేసు కొట్టేశారు కదా. సాక్షి ఉన్నారండి. ఎవరా సాక్షి? మన బలరాం నాయుడు గారండి. బలరాము గారు ఇంత నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు. మీరు అనండయ్యా, మేము వెళ్ళి తాడో పేడు తేల్చుకొస్తాం. ఇలా చూడండి, ఇదేవి ఊరి సమస్య కాదు, నాకు బలరాంకి ఉన్న సమస్య. ఇందులో ఎవరూ తలదూర్చకండి. ఒకవేళ ఈ కేసులో నాకు శిక్ష పడినా కూడా సంతోషంగా అనుభవిస్తాను. మీరెవరూ గొడవ చేయకుండా వెళ్ళండి. బలరామన్న ఇలా చేస్తాడంటే కల్లో కూడా ఊహించలేదు. బలరాం నాకు శత్రువైనా కూడా పర్వాలేదు. ఇప్పుడు సాక్ష్యం చెప్పి వాడి గౌరవాన్ని వాడి తగ్గించుకోవడం బాధగా ఉంది. రాముండి తలుచుకున్నప్పుడు ఆయన్ని అడవులకి పంపించిన కైకేయీ గుర్తుకొస్తుంది. వచ్చే తరం ఈ ఊరు గురించి తలుచుకున్నప్పుడు బలరాం చేసిన నమ్మక ద్రోహమే గుర్తుకొస్తుంది. అమ్మగారు, మాసిన బట్టలు ఉంటాయండి, ఉతికి తీసుకొస్తాను. ఈ ఇంట్లో ఉతికిన బట్టలు వేసుకునే అర్హత ఎవరికీ లేదు గాని నువ్వు వెళ్ళరా. అడ్డమైన వాళ్ళ దగ్గర కట్టుకున్న ముగ్గురిని తెప్పిస్తావా? నేను తెప్పి పొడిచే మాటలే మాట్లాడుతున్నాను. నువ్వు వెన్నుపోటు పొడిచొచ్చావు కదా, ఇప్పుడు సంతోషమేనా? పగ తీర్చుకున్నానని మనసుకు సంతృప్తిగా ఉందా? ఇంకొక మాట మాట్లాడేవో చంపినా సరే ఇలాగే మాట్లాడతాను. 4 తరాల స్నేహం అంటుంటావే, ఇప్పుడు ఆ స్నేహం ఏమైందయ్యా? నిద్రపోయాను. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే కారణం ఆ రాజారెడ్డి అనేవాడివే. ఆ మనిషిని వెన్నుపోటు పొడిచొస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నిన్ను చంపేస్తాను. నాకే నీతులు చెప్తావా? ప్రేమిస్తున్నానంటూ నువ్వు వాడి చుట్టూ తిరగడం వల్ల ఇంతవరకు వచ్చింది. తల్లి కూతుళ్ళు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నిన్ను ఇలా కాదే, నా బిడ్డ మీద చేయి చేసుకునే యోగ్యత నీకు లేదు. నీ చేసుకున్నావో మర్యాద దక్కదు. నీ కూతురా? నేను లేకుండా దాన్ని ఎలా కన్నావే? నువ్వు మొగుడివి కాకుండా వేరొకరు మొగుడైనా సరే నేను ఒక బిడ్డకు జన్మనివ్వగలను. కానీ ఒక మగాడు ఎన్ని జన్మలెత్తినా బిడ్డను కడుపున మోయలేడయ్యా. అందువల్లే మగాళ్ళ ప్రేమ బచ్చలోనే దిగిపోతుంది. కానీ ఆడదానికి కాటికెళ్లే వరకు ఆ ప్రేమ అలాగే ఉంటుంది. ఎదిరించి మాట్లాడేవో నిన్ను గొంతు పీసి చంపుతావా? నేను రాయలసీమ దాన్ని. నీకున్న పొగరు కోపం నాకు ఉన్నాయి. నువ్వు బయటపడ్డావు, నేను బయటపడలేదు. సక్రమంగా పెంచడం చేతకాలేదు కానీ పెద్ద మాట్లాడుతుంది. నువ్వు మంచివాడివి. చిన్నప్పటి నుంచి నీ మనసులో విషబీజం పడిపోయింది. నువ్వేం చేస్తావు? లేదయ్యా, నేను పాపిని. చెప్పుడు మాటలు విని విని మిమ్మల్ని శత్రువుగా భావించాను. మీ పక్కనే ఉండుంటే మీ గొప్ప